నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల పైన కావచ్చు, ఇటు జూబ్లీహిల్స్ బై ఎన్నికల పైన కావచ్చు, ఎటువంటి వ్యూహాలతోని ముందుకెళ్తా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఫైర్ బ్రాండ్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు మేడం? ముందుగాల బాగున్నామమ్మా. స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికతో వెళ్తా ఉన్నారు? ఇప్పుడు ఏదైతే జివో నెంబర్ 9 ఏదైతే ఉందో హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎట్లా చూస్తా ఉన్నారు? ఫస్ట్ అది ఎన్నికల మీద స్టే ఇవ్వలేదమ్మా. మనం 42% రిజర్వేషన్ అడిగాం కదా, దాని మీద 4 వారాలు ప్లస్ 2 వారాలు 6 వారాల గడువు అడిగింది కోర్టు. స్టే విధించింది దాని మీద. మనం దాని మీద సుప్రీంకోర్టు పోతామన్నాం. ఈ రోజు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోతున్నారు మన వాళ్ళు. సో 42% ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ లేదు అని బీసీలకు ఉన్నటువంటి హక్కుని సాధించాలి అంటే మన ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మిండ్రు, బీసీ నాయకులందరూ నమ్మిండ్రు, బీసీ వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్క పౌరుడందరూ కూడా కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దీనికి మేమేమంటున్నామంటే మేము సుప్రీంకోర్టుకు పోతున్నాం. కానీ అన్ని వర్గాల పార్టీలు అంటే అన్ని పార్టీలు కూడా ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయకుండా, దానికి సపోర్ట్ చేయకుండా పైగా మా మీదనే నిందలేస్తున్నారు. మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని డిక్లేర్ చేసి కామారెడ్డి సభలో తప్పు చేశామా? బీసీ హక్కే కదా అది. మరి 42% తప్పు ఒప్పు అన్నది మరి ఆ రోజు మీకు అసెంబ్లీలో తెలీదా? ఆ రోజే అడ్డుకోవాల్సింది. ఆ రోజు జీవో పాస్ చేసుకున్నాం, ఏకగ్రీవ తీర్మానం చేసినాం, తీసుకొని వెళ్ళి గవర్నర్కి ఇచ్చినాము. గవర్నర్ గారు 3 నెలలు కాముగా ఉండడం వల్ల ఆమోదించిన, మౌనం అర్ధాంగీకారం అన్నట్టు మరి కాముగా ఉంటే మేమేమనుకున్నాం, 3 నెలల తర్వాత మేము ఎలక్షన్కి వెళ్ళాలని డేట్ కూడా డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత కోర్టు పరిణామాలన్నీ మనం చూసినాం. సో 3 నెలలు కాముగా ఉన్నటువంటి గవర్నరే కానీ కేంద్రంలో కానీ వీళ్ళు ఎవరు కూడా, గవర్నర్ కేంద్రానికి పంపించారు. కేంద్రం మరి ఏం ఉలుకు పలుకు లేకుండా కాముగా కూర్చుంటే 3 నెలల తర్వాత అంగీకారం అనుకుని 3 నెలలే ఉంటుంది పరిమితి. ఆ 3 నెలలు కాముగా కూర్చున్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం వ్యూహాలకు మాత్రమే వెళ్తాం కదా, తప్పకుండా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని అమలు చేయాలని మనం కోరడంలో తప్పేమని ఉందా? తప్పు చేసినామా, లేకపోతే జరగరాంది ఏదన్నా జరిగిందా, చేయొద్దనుకున్న పని చేసిందా? ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంది. మీ అందరి అంగీకారంతోనే పోయినాం కదా. ఏదన్నా మీకు అనుకూలంగా లేనప్పుడు ఒక మాట, అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, సభలో ఒక మాట, సభలో బయటకు వచ్చినాక ఒక మాట. సభ బయటకు వచ్చినాక బీసీల హక్కుల్ని కాలరాసే హక్కు మీకే ఉన్నది. ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు పోదాము, అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి సుప్రీంకోర్టుకు పోదాము, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో దీన్ని ప్రవేశపెట్టమందాము, దీని మీద చర్చలు చేయమందాము అని మీరు ఆ రోజు మాట్లాడింటే అయిపోతుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మాట్లాడలే, బీజేపీ మాట్లాడలే, అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అట్లా అంటారు మాకు మాట్లాడడానికి సమయం మీలే, మైకులు గుంజుకున్నారు. మరి ఏకగ్రీవ తీర్మానం చేసేటప్పుడేమో మేము మైకులు పెట్టినాము, మాట్లాడేటప్పుడు మైకులు గుంజుకున్నాము. అది ఎక్కడైతుంది? అందరు లైవ్ లో చూసాను కదా మైకులు గుంజుకోవడం. అందరు కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. అందరు అంగీకారం తెలిపిన తర్వాతనే జీవో పాస్ అయింది. జీవో పాస్ అయినాక ఇప్పుడు బయటకు వచ్చి మాకు సంబంధం లేదు, వాళ్ళేమో ముస్లిమ్స్ ఉంటేనే మేము రిజర్వేషన్ ఇయ్యము, ముస్లిమ్స్ తీసుకురండి అంటే అది మతంతో సంబంధం లేదు, కులంతోనే సంబంధం. బీసీ కులానికి సంబంధించినోడు 96 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంకెన్ని కులాలు, 100 కులాలు ఉన్నాయా, 50 కులాలు ఉన్నాయా, ఎన్ని కులాలున్నా బీసీ వర్గీకరణలో పెడతారు, బీసీ రిజర్వేషన్ ఇస్తారు కదా. మరి ఆ రిజర్వేషన్ లో ముస్లింలు తీసుకురావంటే అదెట్లా మతాలని కులాలని వేరే వేరే చేస్తారు? కులానికి రిజర్వేషన్ అన్నప్పుడు కులంతోనే వచ్చారు, మతాలను ఎందుకు కలిపినరు అని అడిగితే దాంట్లో ముస్లిం మీరు పెట్టిన మేము ఇయ్యము, ఇది ఒక పదం తప్పించి మేము ఇయ్యము, కాంగ్రెస్ చేసిన మంచి పనులు ఏది కూడా మేము అంగీకరించము అన్నట్టే అనుకుంటారు కదా. ప్రజలకు అన్యాయం జరిగినా, ప్రజల హక్కుల్ని కాల రాసినా కూడా మేము కాంగ్రెస్ డిక్లేర్ చేసింది, కాంగ్రెస్ అంగీకారం చేసింది, కాంగ్రెస్ జీవో తీసుకొచ్చింది కాబట్టి మేము ఒప్పుకోం, అంతేనా? ఇంకొక ముచ్చట కూడా వస్తా ఉంది ఇక్కడ. ఏంటంటే రెడ్డికి సంబంధించిన సీఎం ఉన్నారు ఇక్కడ, రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ రెడ్డి జాగృతి వాళ్ళే ఫైట్ చేస్తా ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అందులో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు కదా, రెడ్డి జాగృతి వాళ్ళతో మాట్లాడచ్చు కదా అని నాకు కూడా ఏదైతే రిజర్వేషన్ మీద వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. ఎవరి హక్కులు వాళ్ళు అడుగుతున్నారు, హక్కులు అడుగుకొని సీఎం దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారేమో, ఉట్టినే వాళ్ళ దగ్గర పోయి సీఎం చెప్పమంటవా? రెడ్డి జాగృతి అయినా సరే, వైశ్యులైనా సరే, బ్రాహ్మణ్స్ అయినా సరే, ఫార్వర్డ్ క్యాస్ట్కి వచ్చే వాళ్ళు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు అడుగుతారు. అడిగిన రోజు అప్పుడు అందరు తీవ్రమైన పోరాటం జరిగితే వైశ్యులకు కూడా రెడ్డిలకు కూడా దక్కాల్సిన హక్కు దక్కుతుందేమో. తప్పకుండా ఎవరైనా మేము కూడా కోరుకుంటాం కదా రిజర్వేషన్, మా కమ్యూనిటీకి కూడా రాజ్యాంగబద్ధంగా మాకు అంటే ఏమంటారు ఉద్యోగ భద్రత, రాజ్యాంగ భద్రత,
లేకపోతే ఇంకో భద్రత ఏది కావాలని ఇప్పుడు ఒక్కసారి కులము ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరి కులం వాళ్ళకే గొప్పది. అందరూ అడుగుతారు. అందరి హక్కుల్ని సమానంగా పేదవాళ్ళు మా దాంట్లో ఉన్నారు. పేదవాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. అందరికీ సమాన హక్కు రాజ్యాంగ హక్కు అందరికీ కావాలి. ప్రజాస్వామ్య హక్కు అందరికి కావాలి. ఎవరు అడగడంలో వాళ్ళని తప్పు లేదు. వాళ్ళు అడిగితే వాళ్ళు అడుగుతున్నారేమో తప్పేం లేదు కదా! అది అది పొయ్యి సీఎం గారు అందులో ఇన్వాల్వ్ అయ్యి తలబెట్టడం ఎందుకు? అందరు కలిసి వచ్చినప్పుడు సీఎం గారు దాని గురించి కూడా ఆలోచిస్తారు కదా! ఎప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అని అంటే ఏం చెప్తారు? అంటే ఈ క్వెషన్ చాలా మందికి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. సుప్రీం కోర్టుకి వెళ్ళారు కదా! తప్పకుండా చూద్దాం. ఏమైతుందో పరిణామం చూసి దీని మీద తప్పకుండా రిజర్వేషన్ తోనే పోవాలని ఒక గట్టి సంకల్పం ఉన్నది. హ్మ్. ఇప్పుడు చేయకపోతే 5 ఏళ్ల వరకు మళ్ళీ రాదు కదా ఎలక్షన్స్. ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామంటారా? ఇప్పుడు చేయకపోతే 5 ఏళ్ల వరకు మళ్ళీ మనము దీన్ని మళ్ళీ ఏమంటారు రాజకీయంగా మనం ఆ హక్కుల్ని కల్పించలేం కదా! హక్కుల్ని కల్పించడం కోసమే 4 రోజులు లేట్ అయినా సరే హక్కులతో పాటు ఇద్దాం. పార్టీ పరంగా ఇయ్యాలంటే మేము ఎప్పుడో ఇచ్చుకుందుము. ఎప్పుడో ఎలక్షన్ అయిపోదును. వచ్చిన నెలకే ఎలక్షన్ అయిపోదును. మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలనే ఈ 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో పెట్టి 16 నెలలు దీని మీద కసరత్తు చేసి అంత చేసిన తర్వాతనే ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసినాము. కోర్టు తన వాదన తను వినిపించింది. మన అడ్వకేట్ మనం వినిపించినాము. 2 వాళ్ళు స్టే విధించడం జరిగింది. ఎన్నికలు జరుపుకోమన్నది. కానీ పార్టీకి ప్రభుత్వానికి ఏముంది? అధికారికంగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు పోవాలని ఉన్నది. దాని మీద మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వము సుప్రీం కోర్టుకి అయితే రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఈ అంశం పైన? పార్లమెంట్ లో ఎందుకు ప్రశ్నిస్తామని చెప్పట్లేదు? ఏదైతే హైకోర్టు ప్రశ్నించట్లేదు. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడట్లేదు కదా మనకి. రాహుల్ గాంధీ తెలంగాణ ఒక్కదాని కోసం కాదు కదా కొట్లాడుతుంది. తెలంగాణను ఆదర్శంగా తీసుకోమనే దేశమంతా చెప్పిండు. దీన్ని ఇప్పుడు మా నాయకులందరూ సుప్రీం కోర్టుకు పోతుండ్రు. పోయిన తర్వాత అక్కడ కదా మాట్లాడాల్సింది. ఇక్కడ హైకోర్టు విషయాలలో ఆయన తలదూర్చాడు కదా. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు గాని అందరు గాని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఎప్పుడో డిక్లేర్ చేసిండు ఆయన. దేశం మొత్తం కావాలి బీసీ రిజర్వేషన్, అన్ని వర్గాల ప్రజలకు కిత్నే భాగ్యదారే ఉత్నే ఇస్సేదారి ఓనా అని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. దీనికి ఏం పడట్లేదు కదా రాహుల్ గాంధీ. అన్నిటికీ ఆయనను మధ్యలో దూర్చడం కన్నా ఒకసారి చెప్తాడు, మేము 100 సార్లు దాన్ని రిపీట్ చేస్తాం. కానీ మేము 100 సార్లు చెప్తే రాహుల్ గాంధీ 100 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా.